పబ్లిక్ టాక్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం స్టోరీ టెల్లింగ్ శీర్షికన వ్యాపారం చేసేటువంటి సేల్స్ మ్యాన్ కు ఉండే గుణాలు, సేల్స్ మ్యాన్ గా ఏ విధంగా ఉండాలి. ఈ సేల్స్ మ్యాన్ గురించి ఈ రోజులలో మనకు తెలుసు, BBA, MBA ఇట్లా రకరకాల కోర్సులు. ఈ కోర్సులతో పాటు ఏకంగా IBS లాంటి వాటిల్లో కూడా పెద్ద పెద్ద కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ కొంచెం మీకు సరదాగా ఉంటుంది, కానీ అంటే ఈ విధంగా కూడా సేల్స్ మ్యాన్ తన యొక్క నైపుణ్యత మెలకువలను ఏ విధంగా ఎదుటి వాళ్ళ నెత్తి మీద రుద్దాలి అంటే, వాడు అమ్మే వస్తువు బాగున్నా లేకపోయినా సేల్స్ మ్యాన్ అంటే వాడి పని అదే, సేల్స్ మ్యాన్షిప్. ఆ వస్తువుని ఇంప్రెస్ చేసి ఎదుటివాడికి అమ్మగలిగేటువంటి కెపాసిటీ వాడే నిజమైన సేల్స్ మ్యాన్. ఈ స్టోరీ అలాంటి సేల్స్ మ్యాన్ గురించి చెప్పుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ సేల్స్ మ్యాన్ ఈ రోజుల్లో సేల్స్ మ్యాన్ కాదు. పూర్వం ఒకానొక రాజ్యంలో ఒక వ్యాపారవేత్త తాను పంఖాలు అమ్ముకుంటా ఉన్నాడు. పంఖాలు అంటే వెదురుతో చేసినటువంటి విసనకర్రలు. ఈ విసనకర్రలు అమ్ముకుంటూ ఆ విధంగా తాను ఎన్నో దిక్కుల్లో వెళ్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆ రాజ్యంలో తాను తిరుగుతూ ఉన్నప్పుడు రాజు దృష్టి ఈ పంఖాలు అమ్ముకునేవాడి మీద పడ్డది, విసనకర్రలు అమ్ముకునేవాడి మీద. ఒకసారి ఆ పంఖాలు అమ్ముకునేవాడిని పిలిపించి తాను అడిగాడు, ఏంటి నీ విసనకర్ర యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్స్, అవసరం, ఇలాంటి ఏమి చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ విసనకర్రలు అమ్మేవాడు, మహారాజా, మీ ముందు నేను చెప్పేంత వాడిని కాదు, కానీ మన జీవితం శాశ్వతం కాదు, కానీ నేను అమ్ముతున్న విసనకర్రలు మాత్రము శాశ్వతంగా ఉంటాయి మహారాజా, చెక్కు చెదరకుండా అని చెప్తాడు ఆ విసనకర్రలు అమ్ముకునేవాడు. రాజు ఆశ్చర్యపడిపోతాడు. ఏ విధంగా, హౌకమ్, అసలు ఒక విసనకర్ర ఏమాత్రం విరగదు, అది చాలా బాగా పనిచేస్తుంది, జీవితం శాశ్వతం కాదు, కానీ నేను అమ్ముకునే విసనకర్రలు మాత్రం శాశ్వతం. ఈ మాటల్లో కొంచెం ఒక రకమైనటువంటి ఉత్సాహం కలిగింపజేసింది రాజు లోపల. సరే కదా అని చెప్పేసి ఒక విసనకర్ర రాజు కొనుక్కున్నాడు. ఆ విసనకర్ర రాజుకు అమ్ముకున్నటువంటి ఆనందంతో ఆ వ్యాపారవేత్త విసనకర్రలు అమ్ముకునేవాడు బయటికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపట్లో చూద్దాం ఈ విసనకర్ర ఎంతవరకు పనిచేస్తుందా అని చెప్పేసి విసనకర్రతో బాగా ఊపుకోవడం మొదలుపెట్టాడు ఆ రాజు. ఏముంది, విసనకర్ర విరిగిపోయింది. రాజుకి ఆశ్చర్యంతో పాటు కోపం వచ్చింది. ఈవిడు ఎవరినో కాదు, ఏకంగా ఈ రాజ్యానికి రాజునైనటువంటి నన్నే విధంగా మోసం చేశాడు, వాడిని వెంటనే పిలిపించండి అని రాజదర్బార్లోకి ఆ విసనకర్రలు అమ్మేవాడిని సమ్మన్ చేశాడు. పాపం వాడు హడావిడిగా ఎంతో ధైర్యంగా రాజుగారి ముందుకు వచ్చి నిలబడి, సెలవివ్వండి మహారాజా అని సవినయంగా అడిగాడు. అప్పుడు రాజు అన్నాడు, ఏరా, ఏకంగా ఈ రాజ్యానికి రాజుని నన్నే నువ్వు మోసం చేసినావు, నీ విసనకర్ర చూడు, నీ బొంద విసనకర్ర ఇరిగిపోయింది కదా అని చెప్పి రాజుగారు చాలా కోపోద్రిక్తుడైపోయాడు. అప్పుడు ఏమాత్రం చలించకుండా, ఏమాత్రం భయపడకుండా ఆ విసనకర్రలు అమ్మేటువంటి వ్యాపారవేత్త, సేల్స్మ్యాన్షిప్, వాడి అతి గొప్పతనాన్ని ప్రదర్శించండి. అక్కడ వాడు రాజుగారిని ఒకటే ప్రశ్నించాడు, రాజా, మీరు ఈ విసనకర్రను ఈ విధంగా ఊపుకున్నారు కదా అని అడిగాడు. రాజు అవును మరి అని అంటే, అప్పుడు ఎంతో తెలివితేటలతోటి ఆ వ్యాపారవేత్త, కాదు రాజా, మీరు విసనకర్రను ఈ విధంగా ఊపుకోవడం కాదు, విసనకర్రను ఈ విధంగా పెట్టుకొని మీరు మీ తలని ఈ విధంగా ఆడించాల్సింది. అప్పుడు ఈ విసనకర్ర నేను చెప్పినట్టుగా కలకాలం ఉండిపోతుంది. మన జీవితం పర్మనెంట్ కాదు, కానీ విసనకర్ర మాత్రం పర్మనెంట్గా ఉండిపోతుంది. అందుకనే మీరు ఊపుకోవాల్సిన పద్ధతి ఇది రాజా అన్నాడట. చూసారా, ఒక వ్యాపారవేత్త ఒక రాజుని సైతం మోసం చేసి ఏ విధంగా తన సేల్స్ మ్యాన్షిప్ చూపెట్టుకున్నాడు. ఈ రోజుల్లో కూడా మనకి ఇలాంటి సంఘటనలు చాలా కనపడుతూ ఉంటాయి. అసలు ఎందుకు పనికిరాని నాసిరకం వస్తువులైనా కూడా వాటి ప్రాధాన్యత ఎంతో ఉంది అని చెప్తూ మనకు ఇలాంటి విసనకర్రలు అమ్మేటువంటి సేల్స్ మెన్ బోల్డ్ అంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఫ్రెండ్స్, ఒకటి, ఈ కథ మీకు కేవలం ఒక హాస్యాస్పదంగా చెప్పాలనే ప్రయత్నం చేశాం, కానీ సేల్స్ మ్యాన్ అందరి మీదనో లేక ఇంకెవరినో ఉద్దేశించి చెప్పింది కాదు అని సవినయంగా మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.